అంతే. పార్టీ కోసం ఇచ్చేటది ఎందుకు? ఆ దరిద్రాన్ని తీసేశాడు ఇక్కడ. అవును అవును. అది పబ్లిక్ కి రీచ్ అయింది కదా, ఆ రీచింగ్ లో నీ పాత్ర నీది కదా. వాలంటీర్ చేసేసాడు నాకు సంబంధం లేదంటే నువ్వు ఇంకెందుకు ఎమ్మెల్యేగా? ఇప్పుడు ఎంఆర్ఓ చేస్తాడు, లేకపోతే కలెక్టర్ చేస్తాడు, లేకపోతే ఈయనెళ్ళి చేయడు కదా. ఈయన చేతికి ఇచ్చేసేసి నువ్వు పట్టుకెళ్ళి డబ్బులు ఇచ్చేయని చెప్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నష్టపరిహారాలు ఉంటాయండి వరదది, కలెక్టర్ ఇస్తాడు గాని అయితే గీత మొక్కుబడిగా ఎమ్మెల్యేతో ఒకటి చేపిస్తాడు, అంతేగాని ప్రతి తీసుకెళ్లేసి చేతికి ఎమ్మెల్యే చేతికి డబ్బులు ఇచ్చి నువ్వు ఇచ్చిరా అని చెప్తాడా? లేదు కదా. ఇక్కడ అది ఓన్ చేసుకోవడం అనేది చెయ్యాలి. వీళ్ళు ఓన్ చేసుకుని వాడు నష్టపోయాడు. తర్వాత ఈయన అది గ్రహించిన తర్వాత పోండయ్యా 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 అంటే పోయిన వాళ్ళు నిలబడ్డారు, పోని వాళ్ళు పక్కకు పోయారు. ఇది ఒక బ్యాచ్. రెండో బ్యాచ్ వచ్చేటప్పటికి ఇక్కడ కొత్త రాజకీయ సమీకరణ ఏర్పడింది. సుదీర్ఘకాలం పాటు వ్యతిరేకంగా ఉన్నటువంటి కమ్మ కాపు సామాజిక వర్గాల్ని ఒక ఐక్యత చేసేటువంటి కాన్సెప్ట్తో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలుస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసినటువంటి సందర్భంలో కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఇదివరకు ఈ భిన్నమైన ఈక్వేషన్ జగన్కి ఫెచ్చింగ్ అయింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చినప్పుడు జగన్ ఏం చేయాలి? వాళ్ళు 2కి 1 తోడవుతుంది, 3 అవుతుంది. అప్పుడు తన దగ్గరికి మరి ఇంకోటి తెచ్చుకోవాలి కదా. దానికోసం 2 ఉన్నటువంటి తెలుగుదేశం నుంచి 1 లాక్కోవాలనుకుంటున్నాడు. అది బీసీ కాన్సెప్ట్ తీసుకుంటున్నాడు. అది తీసుకునేటువంటి క్రమంలో కొన్ని చోట్ల మార్చాల్సి వస్తుంది. అందులో రెడ్లు మారుతారు, బ్రాహ్మణ మారచ్చు, వైశ్య మారచ్చు, చాలా మారుతాయి. ఏంటి అంటే ఒక సుదీర్ఘకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో దేశంలోనే